రక్షిత దుర్గ దగ్గరికి వచ్చి, "నువ్వు దేవతవని, నా కొడుకు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడన్నా కూడా ఎంగేజ్‌మెంట్ జరిపించావన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నిజంగా నాకు దేవతవేనని, అయితే తెలియకుండా నిన్ను మాటలనేశానని నన్ను క్షమించమని దుర్గను వేడుకుంటుంది. కానీ దుర్గ రక్షిత మనసులో ఉన్న ఒక పెద్ద కుట్రని కనిపెట్టి అదేమీ లేదు, నేను పెళ్లి చేసుకోవటం కామనే అని అనుకుంటుంది. నిజానికి ఇక్కడ రక్షితకి దుర్గ మీద వచ్చిన ఆలోచన ఏంటి అంటే దుర్గకి డబ్బు ఉంది. అలాగే యాక్సిడెంట్ కాకమునుపు ధీరు అంటే పెద్దగా ఇష్టం కూడా చూపించేది కాదు. అలాంటిది ఈ రకంగా అవిటితనం వచ్చినప్పటికీ కూడా దుర్గ ఎందుకు ధీరుని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది అనే విషయంపై రక్షితకి బుర్ర హీటెక్కిపోతుంది. పిచ్చెక్కిపోతుందనమాట. ఇక దాంతో ఏమవుతుందంటే రక్షిత వాసుకి ఫోన్ చేసి, "దుర్గ ధీరుని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుందో నువ్వు నాకు చెప్తే నీకు 2,00,00,000 ఇస్తానని" అంటుంది. అయితే సరే అని చెప్పేసి ఓకే అంటాడు వాసు. ఈలోపు ధీరు తనకు జరిగిన అన్యాయం గురించి ఆలోచించుకుని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఆ సమయంలో ధీరు ఏం చేస్తాడంటే దుర్గకి ఆ జరిగిన సంఘటన గుర్తుంటుంది కాబట్టి వాళ్ళని అడుగుతానని చెప్పేసి అనుకుంటాడు. అయితే దుర్గ విషయంలో ఫస్ట్ ధీరుకే అనుమానం వస్తుందన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.